యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. జ్ఞానము కలిగిన వాడికి ఎప్పుడైతే మంచి వ్యాపారపు సీజన్ ఉందో అప్పుడు రాత్రి పగలు అనుకున్నట్లుగా వాడు ఏం చేయాలంటే పని చేయాలి. అప్పుడు అన్సీజన్ వాడికి అన్సీజన్గా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామందికి వ్యాపారం బాగుండేటప్పుడు కూడా కష్టపడి వాళ్ళ ఒళ్ళను వంచుకోవటానికి ఇష్టపడరు కదా. మన వయసులోనే ఏం చేయాలంటే బాగా కష్టపడాలి. ఎందుకంటే నువ్వు గౌరవప్రదంగా ఈ సమాజంలో కూడా బ్రతకాలి కదా. చాలామందిని వాళ్ళని చూసి వీళ్ళు చూసి ఉట్టినే పెద్దోళ్ళు అయిపోయారు అనుకుంటారు. ఉట్టినే ఎవడు పెద్దోడు అవడు. ఏదన్నా ఒక పెద్దవాడు అవ్వాలి, అందరికీ మంచి పేరు తెచ్చే ఒక వ్యక్తిగా అతడు ఉండాలి, ఒక ఖ్యాతిని సంపాదించాలి అంటే తప్పకుండా వాడు మంచి పని కలిగిన వాడు, పని చేసే సామర్థ్యం కలిగిన వాడు, ఒళ్ళు దాచుకోకుండా కష్టపడిన వాడే ఫైల్లోకి వస్తాడు ఎప్పుడైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. అందుకనే చాలామంది ఇలా నేను చేస్తున్నాను చాలులే అనుకుంటారు. నిజంగానే మనము పని చేయటం వల్ల కూడా మనకి ఏమొస్తుందో తెలుసా? ఒళ్ళుంచి పని చేసేవాడికి మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం కదా. పని చేయకపోతే మనకి ఏమవుతుంది? సోమరితనమే పెద్ద జబ్బు అన్నట్లుగంటే తెలుసా సోమరితనంకున్నంత జబ్బు ఇంకొకటి ఏది ఉండదు. చాలామందికి వాళ్ళ జీవితాన్ని ఎలాగో బాగు చేసుకోవాలో తెలియదు. చెప్పాలంటే చీమల కట్ట ఎవరు లేరట? చెప్పేవాడు లేడట. దేవునికి స్తోత్రం. ఎవరు లేరటండి? మనకు ఉన్నారా లేరా? మనకి ఎంతమంది చెప్తారో, తల్లిదండ్రులు చెప్తారు బాగా చదువుకోరా, బాగా పని చేయరా, బాగా భార్య చెప్తుంది భర్తకి రోజు పనికి వెళ్ళండి. ఈరోజున భర్తలు ఎంతమందో పనులు చేయలేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కనీసం వాళ్ళ కుటుంబానికి అన్నం తినడానికి కూడా తెచ్చేవాళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. నిజంగానే ఇది ఎంతో దరిద్రం అనమాట. మన దేశానికి ముష్టి దేశం అని ఎందుకు పేరు వచ్చింది అనుకుంటున్నారు కదా? జ్ఞానం లేక కాదు. జ్ఞానానికి ఎవ్వడు కూడా ఏం చేయడు, పని చెప్పడు కదా. చెప్పాలంటే మన దేశం మంచి జ్ఞానం కలిగిన వాళ్ళే మన వాళ్ళంతా. కానీ ఉట్టినే వచ్చేయాలనుకుంటారు. అన్నీ కూడా ఎలా వచ్చేయాలనుకుంటారు? ఏదో ఇస్తే ఎంత బాగుంటుంది అనుకుంటారు. అంతే. ఎవడో ఇస్తే ఏం బాగుంటుంది అసలు? మనం కష్టపడి ఏం చేయాలి? మనం పని చేసి తినాలి చెప్పాలంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పని చేయమంటాడు. పని చేసేవాళ్ళంటే దేవునికి ఎంతగానో ఇష్టం చెప్పాలంటే. పని చేయకుండా మనం ఏ పని చేయకుండా ఒట్టినే ఎవరో మనల్ని చూస్తే బాగుండు. కొంతమంది తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులు తిడతా ఉంటుంటారు. ఆస్తి కాదు వాళ్ళు ఇచ్చింది, నీకు ఒక జీవితాన్ని వాళ్ళు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కదా. ఆస్తి ఇవ్వకపోయినా సరే నువ్వు కష్టపడి ఫైల్లోకి రావాలి. నువ్వు సొంతంగా అన్నీ సంపాదించుకోవాలి. అంతేగాని వాళ్ళు ఇస్తే బాగుండు, వీళ్ళు ఇస్తే బాగుండు, ఎవరిదన్నా ఆస్తి కలిసి వచ్చేస్తే ఎంత బాగుండు అనుకుంటాం. అది లక్కీ అనుకుంటారు. లక్కీ కాదు కదా. అది సోమరివాని యొక్క ఆలోచనలట. ప్రతి మనిషికి దేవుడు ఏమిచ్చాడంటే ఒక జ్ఞానం ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలి మనం? ఎవరికి ఉండే జ్ఞానమో అది వాళ్ళకు ఉంటుంది. ఎవరి పనిలో వాళ్ళకి నైపుణ్యతను దేవుడు అనుగ్రహిస్తాడు. దాన్నే మనం ఏం చేయాలంటే దానికే పదును పెట్టాలి. దేవునికి స్తోత్రం. మనకి దేవుడు ధనం ఇస్తే దానివల్ల దేవుని కార్యాలు మనము చేయగలుగుతాం. మనం ఆశీర్వాదం పొందటం కూడా ఎందుకు అంటే, మనం దీవెన పొందటం ఎందుకంటే దేవుని కోసమే. ప్రతిదీ కూడా మనం కష్టపడే తత్వం ఉంటే ప్రతి వాణిని కూడా దేవుడు దీవించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. ఆయన యొక్క హస్తం ఏమవ్వలేదటండి? కురచ కాలేదు. కానీ ఆయన చెప్పినట్లుగా మనమేను కదా. దేవుడు అంటున్నాడు చీమల దగ్గరికి ఒకసారి వెళ్ళి చూడండి. అసలు వాళ్ళకి న్యాయాధిపతి లేడట, చెప్పేవాడు లేడట. కానీ ఆ చిన్న బుర్రలో ఏముందంటే రేపు వర్షాకాలం వస్తే మన పరిస్థితి ఏమిటి
కదా. క్రైస్తవులు ఏమనుకుంటారంటే అంతా దేవుడే చూసుకుంటాడు. ఇదొక మాట. యెహోవా ఈరే అని అబ్రహాం అన్నాడు కదా. అబ్రహాం ఈరే అని ఎప్పుడు అన్నాడు? బలి ఇచ్చినప్పుడు అన్నాడు. అలాంటి వాటికి ఏంది ఈరే అంటే ఏంటి? దేవుడే కానీ నీ కొడుకుని బలిమ్మంటే యెహోవా ఈరే అంటావా కదా. అలాంటి వాటిలు కాను. రేపుటి గూర్చి మనకెందుకండి చింత? లేకపోతే పని చేయకపోయినా దేవుడు పెట్టడేటండి ఏలియాని కాకుల చేత పోషించలేదండి అంటాడు. అంటే పెద్ద ఏలియా అంత భక్తి చేసేసినట్లు, ఏలియాలాగా భక్తి చేసేసినట్లు, లోకం అంతా కరువు వచ్చినట్లు. చాలామందికి పని అంటే బద్ధకం. నిజంగానే ఆ పని అంటే బద్ధకం అనే సాతాను నాలోంచి పోవాలనే అనేక మంది ఈరోజు మీరు అనుకోండి. దేవుడు మీకు కష్టపడి పనిచేసే శక్తిని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మిగిలిన దాంట్లో కూడా మనం వెళదాం. చూడండి, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. కుందేళ్ళు అంటే చెవులు పిల్లలు అంటారు కదా. అవి చాలా సున్నితంగా ఉండేవి. చెప్పాలంటే చాలా బలహీనంగా ఉంటాయి. వాటిని చెవులు పట్టుకొనే ఇలాగా పట్టుకుంటే, లేకపోతే అవి చాలా తొందరగా చనిపోతాయట. చాలా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా వాటి శత్రువు నుంచి అవి చాలా చురుకుగా పరిగెత్తి ఎక్కడికి వెళ్తాయంటే పేటు బీటల్లోనికి వెళ్ళిపోతాయట. మరి నిజంగా వీటిని గూర్చి మనం ధ్యానం చేస్తే నిజంగానే క్రైస్తవులు అన్నవాళ్ళు నిజంగానే మనం చాలా పొగర్లు, లేకపోతే రౌడీలు, లేకపోతే రకరకాల మనస్తత్వాలు గడుసుగా మనం ఉండొచ్చు. కానీ క్రీస్తు వాక్యాన్ని బట్టి నిజంగానే మనము ఈ లోకానికి మనం కూడా ఎలాగుంటామంటే చిన్న కుందేళ్ళలాగే మనం ఉంటాం. కానీ మనల్ని వేటగాడు సాతానుడు శోధించినప్పుడు, మనల్ని పరిగెత్తించినప్పుడు మనకొక ఆశ్రయం ఉన్నది. ఆయన ఎవరంటే యేసే మన ఆశ్రయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దావీదు ఎంత బలవంతుడో. దావీదు కోసం మనం చెప్పుకుంటే చిన్నప్పటి నుంచే ఒక యోధుడుగా ఉన్నాడు, బలమైన వాడుగా ఉన్నాడు. కానీ అతడు రాజు అయిపోయిన తర్వాత అతన్ని వాళ్ళ కుమారుడే తరుముతూ ఉంటుంటే ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? దిక్కు లేనట్లుగా కొండల మీదకి వెళ్ళి పారిపోతాడు. కొండల మీద ఏం చేస్తాడంటే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాడు. నిజంగానే అంత బలవంతుడు. కానీ తన కుమారుడే తనకు శత్రువు అయినప్పుడు ఏం చేస్తున్నాడంటే పారిపోవాల్సిన పరిస్థితి అతనికి వచ్చింది. నిజంగానే మనం అల్పులమే. ఈ లోకంలో చాలా స్వల్పమైన వాళ్ళంగానే మనం ఉండొచ్చు. కానీ మన దాగుచోటు ఎవరంటే యేసు ప్రభువారే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారికి ఒక పేరు ఉంది. ఏమనంటే ఆయన క్రీస్తు అనే బండ అని ఆయనకి పేరు ఉంది. దేవునికి స్తోత్రం. ఈ బండ బీట్లలో, ఆ పేటు బీట్లలో దాక్కునే వాళ్ళంగా మనము ఉండాలి. మన ఆశ్రయపురం ఎవరు అంటే యేసు ప్రభువారే. 91వ కీర్తనలో ఉంటుంది, మొదటి వచనంలో ఏముంటుంది? మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. దేవునికి స్తోత్రం. మనము స్వల్పమైన వాళ్ళమే. ఈ లోకంలో చాలామంది మనల్ని తరమొచ్చు, మనల్ని తిట్టొచ్చు. కానీ మనం మహోన్నతుని చాటున మనం దాక్కోవాలంటే మన దేవుడు ఎవరంటే ఆయన మహోన్నతుడైన ఒక పెద్ద వృక్షం లాంటి వాడు. ప్రార్థన చేసుకుందాం. నీ వాక్యం అందరిలో ఫలించుటకు సహాయం చేయండి. నీ గొప్ప జ్ఞానము మా అందరికీ దయచేయండి. మా భవిష్యత్తులను, మా కుటుంబాలను సరిగ్గా నడిపించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యము సమస్తమును బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. నీ ధ్యాసిని మాటే కన్నులు మూసిన నీ రూపే కదలాడే నా ప్రియ చెలికాడా నీ దరినే చేరా ఈ ఎడబాటేలా ఇంకా గడువేలా నిన్ను స్తుతించుచు ముగింతు ఈ యాత్ర స్తుతి రూపమే వేయనా ప్రభునికి స్తుతి గీతమే పాడనా స్వరమెత్తి